కానీ అప్పు ఇచ్చినప్పుడట ఏది మరలా నువ్వు అడగడానికి వీల్లేదు. ఇదండి యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. మిగతా యేసుప్రభు వారు చెప్పిన చాలా మాటలు క్రైస్తవ్యానికి ఎక్కాయేమో కానీ ఈ మాటలు మాత్రం ఎక్కలేదండి. ఎందుకంటే చదవరు. ఓ యేసుప్రభు ఈ మాటలు కూడా చెప్పాడా ఏంటి? ఈ విషయంలో కూడా మేము ఆయన చెప్పినట్టుగా చెయ్యాలా? ఎవడైనా ఉన్నది ఎత్తుకెళ్ళిపోతుంటే అడగొద్దంటే ఏంటండి ఈయన? ఇది ఎంత కఠినంగా ఉంది. ఇది ఇప్పుడు అనిపిస్తుంది క్రైస్తవులకి ఇది ఎంత కఠినమైన మాట. ఇలాగైతే ఎవడండి వెంబడించగల క్రైస్తవ్యాన్ని? ఆ యేసుప్రభుని వదిలిపెట్టి చూస్తారు దొంగలు. ఆ టైప్ ఆ గుటికి చేరిపోతాం మనం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఈ మాటల గురించి ఏ బోధకుడు మాట్లాడు, ఈ మాటల గురించి ఏ క్రైస్త చదివినా టకటకటకటే దాటేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే అర్థం అవ్వలేనట్టుగా. అర్థం అవుతుంది. ఎందుకు అర్థం అవ్వదు? ఏమంటే ఎవడో నీ సొత్తుకెళ్ళిపోతుంది, నీ సొత్తు ఎత్తుకెళ్ళిపోతే వాడిని అడగొద్దు, ఆడితో వ్యాజ్యం పెట్టుకోవద్దు అని యేసుప్రభు అన్నాడు కదా. ఈ మాట అర్థం అవ్వలేదు. స్వచ్ఛమైన తెలుగులో ఉంది, మన భాష మనకెందుకు అర్థం కాదు? మరి అర్థమవుతున్నా మనం ఎందుకు పట్టించుకో? ఇది మనం చెయ్యాలేంటి? మరి చేయకుండా ఏంటి ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు? ఊరంతా గొడవలు పెట్టుకున్నావు. ఏ ఒక్కరికి ఏది ఒక నయా పైసా ఇవ్వో, ఇచ్చినా 100 సార్లు అడుగుతావు, ఇవ్వకపోతే వాళ్ళు మెళ్ళ మీద కూర్చుంటావు. ఎంత చేసి నువ్వు దేవుడికి వెళ్ళి ప్రార్థన చేస్తావా? గుడికి వెళ్ళి మోకాళ్ళు వేస్తావా? ఏంటి నీకున్న క్రైస్తవ్యం? అసలు క్రైస్తవుడువేనా? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు? యేసు ప్రభు వారు చెబుతున్న మాటలు చాలా మాటలు చెప్పాడు. నువ్వు ఆ మాటల ప్రకారంగా చెయ్యగలుగుతున్నావా?